దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ జూలై మాసం మనము విజ్ఞాపన ప్రార్థన గురించినటువంటి అంశాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాము. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. ప్రభు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీరు మాకు అందించబోతున్న లేఖన భాగము సత్యాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ చదువుకున్న లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతురండి, మా జీవితాలు సరిచేయండి, సరిదిద్దండి. నీ రాకడ కోసమై సిద్ధపాటు చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము మనం చదువుకున్నాం. తల్లి ఆ మాట విని అని ఉంది. అతడు లేచి ఆమెతో కూడా పోయెను అనే మాట ఉంది. వీరిద్దరు ఎవరు అనగా, తల్లి సునేమీరాలు, అతడు అనగా ఎలీషా. సునేమి రాలు గురించి కొన్ని సంగతులను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈమె గనురాలు అని రాయబడి ఉంది. 8వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఎలీషాను సునేమి పట్టణస్థురాలు ఆమె భోజనానికి పిలిచింది. దేవుని దాసులను భోజనానికి పిలుచుట ఈ నేటి దినాల్లో చాలా తక్కువ. ఎందుకో ఏమో తెలియదు. కొంతమంది తలంపులు, ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి. ఏదేమైనా ఆనాటి దినాల్లో దేవుని దాసులను భోజనానికి పిలిచేటువంటి వాళ్ళు, విశేషించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుడిక మార్త తన ఇంటికి ఆహ్వానించినట్టుగా మనం చూస్తాం కదా. యోహాను సువార్తలో మార్త తన ఇంటికి ఆహ్వానించింది ప్రభువును. ప్రభు ఒక్కడు వచ్చినాడా? కాదే. ప్రభు వస్తే ప్రభు వెంట శిష్యులుడుక వస్తారు. ఒక్కనికి కాదు వండి పెట్టాల్సింది, ఆయనతో పాటు తన శిష్యులకు దాదాపుగా 13 మంది. భారం ఎవరికైనా భారమే. కానీ ఈ సునేమీరాలు ఎలీషాను పిలిచింది భోజనానికి. ఎలీషా వెంట ఎవరున్నారు? గెహాజీకుడుగా ఉన్నాడు, అతడు దాసుడుగా ఉన్నాడు. అనగా తన వెంట ఉన్నట్టుగా దేవుని వాక్యము చెప్తుంది. ఏలియా వెంట ఎలీషా ఉన్నట్లుగా ఎలీషా వెంట గెహాజీ ఉన్నాడు. ఆ మార్గమున వచ్చినప్పుడల్లా, పోనప్పుడల్లా
ఆ గనురాలు ఇంట్లో వాళ్ళు భోజనము చేయుచు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆమె ఒక ఆలోచన చేసింది. ఏమి ఆ ఆలోచన అంటే, ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. 9వ వచనం. 9వ వచనములో, కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని అంటుంది. ఇంటిలో ఆయనంటూ ఏమీ లేదు, ఆమెది మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన ఏమి మాట్లాడటం లేదు, ఆమెనే మాట్లాడుతూ ఉంది. అవునా? ఆమె తన భర్తను చూసి చెప్పిన మాట ఏమిటంటే, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అంటుంది. భక్తిగల దైవజనుడు, భక్తిగల దైవజనుడు, చాలా భక్తిపరుడు. అవునా? ఎందుకంటే తన గురువు ఉన్నాడు కదా, ఏలియా. ఏలియా పౌరుషం గలవాడు, దేవుని పక్షమున వాదించిన వాడు. అలాంటి గురువు కాడ శిష్యుడుగా ఉండి ఏలియా కంటే ఎలీషా ఎక్కువగా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. గురువును మించిన శిష్యుడైనాడు. అతడే ఈ ఎలీషా. ఎలీషా అతనికి పొలం ఉంది. ఎలీషాకు పొలం ఉంది. తన తండ్రి ఇంటిలో తాను ఉన్నప్పుడు 12 గాన్ల సేద్యము పొలములో వారు పనిచేస్తూ ఉండగా 12వ అరక ఎలీషా దున్నేటువంటి వాడు. ఆ సంగతి మనం ఎరుగుదుము. అలాంటి వాడు ఏలియా పిలవగా, దేవుడు పిలవగా సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించినాడు ఎలీషా. ఇలాంటి వాని గురించి ఆమె తెలుసుకుంది. ఇతడు దైవజనుడు. అవునా? పౌలంటాడు, దైవజనుడైన తిమోతి అని పిలుస్తాడు. దైవజనుడు అనగా దేవుని దాసుడు, దేవుని పక్షాన ప్రార్థించువాడు, దేవుని పక్షాన బోధించువాడు. ఇలాంటి వాని గురించి ఒక స్త్రీ ఎంతగా తెలుసుకుందో మనము బహాటముగా ఎరుగుదుము. ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, వచనం 10లో రాయబడింది కదా, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాం. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను అనే మాట రాయబడి ఉంది. ఆమె ఆలోచన చూడండి. భర్తకు చెప్తూ ఉంది, భర్తకు సలహా ఇస్తూ ఉంది, భర్తకు లేదా భర్తను ఒప్పిస్తూ ఉంది. దైవజనుడు వస్తాడు కదా మన కాడికి, అతని కోసమై గోడ మీద, అంటే ఒకవేళ ఇంటి మీద అని చెప్పుకుందాం మనం, మనకు అర్థం కావడానికి, ఇంటి మీద ఒక చిన్న గది కట్టిద్దాం, ఒక బల్ల వేద్దాం, ఒక మంచం వేద్దాం, దీపస్తంభం, పీట పెడదాం. ఇవన్నీ దేనికి అంటే మంచం విశ్రాంతి కోసమై, అవునా? బల్ల చదువుకోవడానికి, దీపస్తంభం వెలుతురు కోసమై, పీట కూర్చోవడానికి. ఇవి అవసరం తనకు, ఇవి చేసి పెడదాం అని చెప్పింది. వచనం 11లో మనం చూద్దాం. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనాడు ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ఎలీషా ఆమె కట్టించిన గదిలో పరుండెను అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతూ ఉంది. అటు పిమ్మట, వచనం 12, పిమ్మట అతడు
తన దాసుడైన గెహాజిని పిలిచి, ఈ సునేమీరాలిని పిలుమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనా అని కోరుచున్నావా అని అడగమని చెప్పాడు. గెహాజీకి ఆజ్ఞాపించినాడు. వాడు ఆ ప్రకారమే ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నాను అని చెప్పింది. ఈ మాట గుర్తుంచుకోండి. ఆమెకేమి రాజుల సహాయం అక్కర్లేదు, ఆమెకేమి అధికారుల యొక్క సహాయం అక్కర్లేదు. అంత బీదరాలేం కాదు. తనకంటూ సమస్య అంటూ ఏమీ లేదు. తన కుటుంబానికి కానీ తనకున్న ఆస్తికి కానీ సమస్య అంటూ ఏమీ లేదు. కాబట్టి ఎందుకు రాజులతో ఎందుకు మాట్లాడాలా, అధికారులతో ఎందుకు మాట్లాడాలా? సమస్య ఉంటే కదా. ఆమె గనురాలు అని రాయబడింది. అవునా? గనురాలంట అనగా గొప్ప స్త్రీ అని ఉంది. ఇబ్రూ పదానికి బట్టి ఈ గొప్ప అనే పదాన్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఆమె వయసులో ఉంది, రెండవదిగా రూపంలో అంటే రూపవతిగా ఉంది, తర్వాత పేరు ప్రతిష్టలు, ధనములో, వయసులో గొప్పతనాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈమెకేమి అవసరం లేదు వల్ల గుడక. ఈమె గుడక మంది నుండి సహాయం పొందేది కాదు, ఇతరుల నుండి సహాయం పొందేది కాదు. తనకంటూ దేవుడు ఉన్నాడు, తనకంటూ ప్రవక్త ఉన్నాడు. అంతకు మించి తనకంటూ ఏమీ ఆలోచన తలంపులు ఏమి లేవు. అవునా? ఆడికి పోయి మాట్లాడదాంపా, ఇక్కడికి పోయి మాట్లాడదాంపా, వారు నాకు పని చేయకున్నారు, ఈ తలంపులు ఏమీ లేవు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రవక్త ఉన్నాడు, ఆమె ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఒకటి గ్రహించాడు. ఆ మాట చదువుదాం. 14 వచనం చూడండి. ఎలీషా ఆమె, నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడగగా గెహాజీ అంటున్నాడు, ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త ముసలివాడు, అది గ్రహించున్నాడు గెహాజీ. పిల్లలు లేరు, ఇలా చెప్పుకోవాలి అంతే కదా. ఆమెకు సంతానం లేదు, భర్త చూస్తే ముసలోడు, ఆమెకు సంతానం లేదు. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, డబ్బుంది, ఆమెకేం కొదవలేదు అని గ్రహించినట్టుగా మనం చూస్తాం. వచనం 15 చదువుకుందాం. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా అంటున్నాడు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కవ్విట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడ, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనెను అని మాట్లాడబడింది. ఎలీషా అన్నాడు, అమ్మా, మీదటికి ఈ కాలమునకు, ఈ ఋతువునకు నీ ఒడిలో కొడుకుంటాడు, కుమారుడు ఉంటాడని చెప్తే ఆమె అనింది, దైవజనుడమైన నీవు ఈ మాట నాతో అనొద్దు, అలా పలుకొద్దు, నాతో అబద్ధం ఆడొద్దు అని ఆమె చెప్పింది. కానీ దైవజనుడు చెప్పినట్టే ఆమె గర్భవతి అయింది, ఆమె కుమారుణ్ణి కనింది. దేవుని దాసుడు పలికిన మాట దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. అవునా? ఏలి అన్నాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాతో నువ్వు చేసుకున్న మనవి నీకు దయచేయను గాక అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి భోజనము చేయొచ్చు, దుఃఖముఖి ఉండటం మానెను అని మాట్లాడబడింది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను, కుమారుణ్ణి ఇచ్చాను సమూయేలును అనే సంగతి కూడా మనం ఎరుగుదాం. ఆ మాట కొడుక
కాబట్టి ఆమె కుమారుని కనెను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆమె ఎలాంటిది అంటే ఆత్మ సంబంధమైన వివేచన గలది. ఆమె ఆత్మ సంబంధమైన వివేచన గలది, జ్ఞానము గలని చెప్పుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇండ్లు కట్టును, మూఢురాలు తన చేతులు తన ఇండ్లు ఊడబెడుతుందంట. ఈమె జ్ఞానవంతురాలు, వివేకం గలది, వివేచించగలదు. దేవుని దాసుడు ఏం చెబుతున్నాడో దాన్ని గ్రహించగలదు, దేవుని మాటలు అర్థం చేసుకోనగలదు అనేది మనకు అర్థమవుతుంది. రెండవదిగా వినయ స్వభావం గలది. దేన్నైనా బలవంతంగా అడిగి పొందాలనుకోలేదు. ఆమె అనుకోదు బలవంతంగా అడిగి పొందుదాం అనే ఆలోచన ఆమెకు లేదు. ఆమె వినయ స్వభావం గలది. ఒకరికి సహాయం చేయడమే కానీ ఇతరుల నుండి సహాయాన్ని పొందడానికి ఆమె ఇష్టపడదని చెప్పుకోవాలా. అర్థమైంది మాట. ఆమె నుండి వేరెవరు సహాయం పొందొచ్చునేమో కానీ వేరెవరి నుంచి ఆమె సహాయం పొందడానికి ఏమాత్రం కూడా కోరడం లేదు, ఆమె ఇష్టపడద్దు అనేది దేవుని వాక్యము మనకు చెప్తుంది. కాబట్టి దైవజనుడైన ఎలీషాకు భోజనం చేయడానికి కదా తనకంటూ ఒక గది కట్టించి అందులో ఆమె అన్ని సిద్ధపరిచేసినటువంటి ఆ స్త్రీ ఎవరుండి సహాయం కోరుకుంటుంది? అవునా? 10 మందికి పెట్టే చెయ్యి ఆశిస్తుందా? 10 మందిని పోషించినటువంటి ఆ స్త్రీ ఇతరుల సహాయం పొందగలుగుతుందా? ఏమాత్రం కూడా ఇష్టపడదు అనేది మనకు అర్థమవుతుంది. సరే, ఇది ఈ విధంగా ఉండగా కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఒక దినమందు తన తండ్రితో పాటు పొలానికి వెళ్ళాడు. పొలంలో పనిచేస్తూ ఉండగా, పనివారు పనిచేస్తూ ఉండగా తన తండ్రి పొలంలో ఉన్నాడు, తాను పొలానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ పిల్లవాడు ఇలాగన్నాడనమాట. 18వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. 18వ వచనంలో ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కొయ్యవారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అనే మాట కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు తల్లి ఒడిలో పండుకొని చనిపోయినాడు అని దేవుని వాక్యము చెప్తుంది. చనిపోయాడు. ఎదిగిన పిల్లవాడు చనిపోయాడు. అవునా? ఎదిగిన పిల్లవాడు చనిపోయాడు. కాబట్టి ఆమె ఏమి దుఃఖపడక, ఆమె ఏమి బాధపడక ఒక పనివాణ్ణి పిలిచి గాడిదను సిద్ధం చేయమని చెప్పి దాని మీద కూర్చొని నువ్వు నేను చెప్పేంత వరకు ఆపాకని చెప్పి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఎలీషా యుద్ధకు ఆమె పోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆ పర్వతమును సమీపిస్తూ ఉండగా ఎలీషా చూచాడు. చూచి దేవుడు నాకు ఈ సంగతి మరుగుపరిచినాడు, ఆ సునేమీరాలు వస్తూ ఉంది, ఏం జరిగింది కథనో మనకు తెలియదు, కాబట్టి నువ్వు పరిగెత్తుకొని పోయి నువ్వు క్షేమంగా వస్తున్నావా అని అడుగు అన్నప్పుడు గెహాజీ వెళ్ళి అమ్మా నువ్వు క్షేమంగా వస్తున్నావా అంటే క్షేమమే అని చెప్పి వచ్చి ఎలీషా పాదాల మీద పడి నేను ఏమైనా కొడుకు కావాలని చెప్పి నేను అడిగినానా, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని ఆమె ఎలీషా కాళ్ళ మీద పడి ఏడ్చింది. సంగతి గ్రహించాడు ఎలీషా. దేవుడు మరుగుపరిచాడు, కానీ తన సంగతి గ్రహించినట్టుగా మనం చూస్తాం. గెహాజీ చెప్పినాడు, అయితే ఆమె బలవంతం చేసింది. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను విడవనని చెప్పింది. అప్పుడు
ఎలీషాకు అర్థమైపోయింది. ఎలీషానే వెళ్ళిపోయినట్టుగా ఆమె ఎంట మనం చూస్తాం. పోయాడు, గదిలో తన మంచం మీద పరుండబెట్టారు పిల్లవాడిని, పోయి ప్రార్థన చేశాడు కదా, ఆ పిల్లవాడిని బ్రతికించాడు, తన తల్లికి అప్పగించాడు. ఇది జరిగిన సంగతి. దేవుని దాసుడు ఎలీషా చనిపోయిన ఆ బాబును దేవుని దయ వలన బ్రతికించినాడు. ఇదొకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె త్యాగము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో అంతా మీద ఉంది, కానీ ఆయనంటూ ఏమి కనిపించదు. అనగా సునేమి రాలు యొక్క భర్త మాటలాడినట్టు ఏమి ఇందులో మనకు కనిపించదు. అంతా ఆమెనే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో మరి భర్త కంటే భార్యకే బాగా జ్ఞానము, తెలివి, వివేకము ఉండొచ్చు, కానీ మరి భర్తనంతగా చిన్నచూపు చూడాల్సిన అవసరము లేదు. భర్తనే, భార్యని సలహాలు పాటించవచ్చు, మరి ఏదైనా చెప్పొచ్చు. ఇవి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ గనురాలు ఘనమైన కార్యము చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఈమె సేవకులకే సహాయం చేసినట్టుగా, అవునా, సేవకుని పోషించినట్టుగా ఆ మార్గం వచ్చినప్పుడు పోయినప్పుడు అలా కూడా సేవకుని ఒక దైవజనునిగా, దేవుని దాసునిగా, ఘనమైన వానిగా ఎంచినట్టుగా మనకు ఈ లేఖనం తెలియజేస్తుంది. ఈనాటి స్త్రీలు కూడా ఆ విధంగా ఉంటే మేలు, సంఘానికి క్షేమకరం, సేవకునికి క్షేమకరంగా ఉంటారనే సంగతి ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అంటే ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నువ్వు వినిపించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, గనురాలు వలె సంఘస్థులు ఉండే భాగ్యము దయచేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.